నమస్తే అండి అందరికీ. ఇంకొన్ని మంచి మాటలతో ఈరోజు మీ ముందుకు వచ్చాను. మాట్లాడుకోగలిగితే ఈ ప్రపంచంలో 100% సమస్యల వాటంతటా అవే తగ్గిపోతాయి. మన కడుపులో పుండు పెట్టుకొని పైకి ఏమీ లేదని బుకాయిస్తే పాడైపోయేది మన శరీరమే. అలాగే మనలో తప్పు పెట్టుకొని పక్క వాళ్ళని నిందిస్తే నాశనమైపోయేది మన జీవితమే, పక్కన వాళ్ళది కాదు. తిన్నది ఎప్పుడు కడుపులో నుండి వెళ్ళిపోతుంది, కానీ అన్నది మాత్రం ఎప్పటికీ మనసులోనే ఉండిపోతుంది. అనుభవం ఎదిగిన ప్రయాణాన్ని బట్టి రాదు, తగిలిన గాయాన్ని బట్టి వస్తుంది. మనసుకు నచ్చింది జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. మనకు జరిగిన మంచి చెడులు అనుభవాన్ని నేర్పిస్తాయి. జ్ఞాపకాలను వదిలేయకు, అనుభవాన్ని మర్చిపోకు. అసలు బంధాలు ఎలా ఉండాలి అంటే, మాట్లాడితే సంతోషం కలగాలి, బాధను పంచుకుంటే రిలాక్స్గా అనిపించాలి, తప్పు చేస్తే ఇద్దరూ కలిసి సారీ అని చెప్పుకోగలగాలి. ఓటమి అనేది నువ్వు ఓడిపోవటంలో లేదు, నువ్వు ఆగిపోవడంలో ఉంది. నువ్వు ఎప్పటి వరకు నువ్వు నిలబడి ఉంటావో అప్పటి వరకు నువ్వు ఓడిపోలేదు అని గుర్తుంచుకో. నిదానంగా జీవితం మనకి నేర్పించేది ఏంటంటే, అనేకులు వస్తుంటారు పోతుంటారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకు ఏదో ఒక కారణం ఉంటుంది. ప్రతి బంధం మనతో ఉండదు, ఒక చాఫర్లాగా వస్తుంది, పూర్తి అవగానే వెళ్ళిపోతుంది. అసలు నేను చూశాను కొంతమందిని, కష్ట సమయంలో తోడుగా ఉండవలసిన వాళ్ళు అందరికంటే ముందుగా మాయమైపోతారు. అంతగా పరిచయం లేని వాళ్ళు, లోతైన బంధం లేని వాళ్ళు మౌనంగా వచ్చి సహాయపడుతుంటారు. జీవితంలో ముఖ్యమైన వంటి వాళ్ళు ఎవ్వరూ లేరు. సమయానికి సహాయపడిన వాళ్ళే ముఖ్యమైన వాళ్ళు. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేనప్పుడు ఎప్పుడు కూడా మాట ఇవ్వకు. ఇది కొందరి హృదయాలకు లోపల వరకు గాయం అవుతుంది, కానీ ఇది పచ్చి నిజం. ఎప్పుడైతే బాధలను భరించగలిగితే అలవాటైపోతుంది. బాధలను పంచిపెట్టవలసిన అవసరం లేదు నీకు. జీవితంలో అన్నీ దొరకాలని లేదు. కొంతమంది దొరకకపోయినా గుండెల్లో చివరి శ్వాస వరకు కొట్టుకుంటూనే ఉంటారు. నిజమే కదా? వయసుతో పాటు జ్ఞానము పెరుగుతుంటే చాలు. ఈ సమాజం నీకు తోడుగా వచ్చినా రాకపోయినా ఏ బాధ లేదు. జీవితం కూడా కంపార్ట్మెంట్ చేస్తుంది. నువ్వు కూడా తనని బాధ తక్కువేం పెట్టలేదు అని. ఒక విషయం చెప్పనా, నాకు నేను అద్దంలో చూసుకుంటేనే అర్థమవుతుంది. నిజంగా బాధ్యత కలిగి ఉంటే ముఖం యొక్క రంగు కూడా మారిపోతుంది. ఇక్కడ ఎవరు వెతుకుతున్నారు బాధకి కారణం ఏంటి అని? ఇక్కడ అందరూ ప్రశ్నలు వేసే వాళ్ళే ఎక్కువయ్యారు. ఎవరైతే ఒంటరిగా ఏడ్చి మౌనంగా ఉండడం మరియు తన బాధను దాచిపెట్టడం చేస్తాడో ఆ మనిషి చాలా శక్తిమంతుడవుతాడు. ఒకవేళ నువ్వు లేకపోతే సంతోషంగా ఉంటారో వాళ్ళను సంతోషంగానే ఉండని. వాళ్ళ వెనుక ఎక్కువగా పడి నీ సెల్ఫ్ రిక్వెస్ట్ను పోగొట్టుకోకు.
అసలు ఉన్న అన్ని బంధాల్లో ఖతర్నాక్ బంధం ఏంటంటే వాళ్ళు అవసరం తీరిపోగానే వెంటనే మాయమైపోతారు. చూడు, వాళ్ళు అసలు ఇతరుల జీవితాలతో నీ జీవితాన్ని కంపేర్ చేసుకుంటూ అనవసరమైన చిక్కుల్లో పడమాకు. బాధ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది. కానీ ఆ బాధ నుండి ఏ పాఠం నేర్చుకున్నావు అనేది ముఖ్యం. కన్ను ఏడ్చిన ప్రతిసారి తుడిచే వేలు నీకుందని మర్చిపోకు. ఆ కన్నీళ్ళను తుడుచుకోకుండా అలాగే కుంగిపోకు. ఓదార్చే వారి కోసం ఎదురు చూడకు. ఏ మనిషినైనా అతని బుద్ధి నాశనం చేస్తుంది, అతని శత్రువు కాదు.